జూనియర్ మంత్రిపై సీనియర్ల ప్రెజర్, కార్యాలయ సిబ్బంది నియామకాల్లో జోక్యం, తాజాగా సీనియర్ మంత్రి సిఫారసు లేఖ, ఓఎస్డీగా నియమించుకోవాలని ఒత్తిడి, చక్రం తిప్పిన సేపాలజిస్ట్, జూబ్లీహిల్స్లో అధికార పార్టీ ఓడిపోతుందని జోస్యం, కొన్ని పేషీల్లో ఆయనదే హడావుడి, దగ్గరకు రానివ్వొద్దని పార్టీ పెద్దల ఆదేశాలు, మంత్రి కొండా సురేఖ ఓఎస్డీపై వేటు, సుమంత్ను తొలగిస్తూ పీసీబీ ఉత్తర్వులు, మంత్రుల వివాదానికి ఇతనే కారణమని ఆరోపణలు. అంటే మంత్రులు వివాదం, మొన్న ఏదైతే గొడవ జరిగిందో, ఇష్యూ అయిందో, ఆ ఇష్యూకు ఆయనే కారణం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏం జరుగుతుంది ఏంది అనేది ఇంకా తెలిసి రావాలి. ఏంటంటే వీళ్ళు ఎంతసేపటికి ఈ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఎవరు ఏదైనా మాట్లాడగలుగుతారు. దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తాం చూడు, ఇక మన టైం వేస్ట్. అది ఇట్లాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అయితేనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని పెద్దగా చేసి చూపిస్తారు. మన గురించి ఆలోచన చేయాలి కాబట్టి చూపిస్తారు కంపల్సరీ.